హలో నమస్తే. కేరళలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఒక పెద్ద కష్టం వచ్చి పడింది. కేరళలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కష్టం వచ్చింది. ఆ కష్టం ఏంటంటే జనరల్గా బీజేపీ వాళ్ళు ఎలాంటి రాజకీయం చేస్తారంటే ఎక్కడెక్కడైతే హిందూ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుందో అక్కడ క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ మీద అటాక్ చేయటము, ఇబ్బంది పెట్టడం, జై శ్రీరామ్ అని చెప్పేసి హిందుత్వ ఓట్ బ్యాంక్ని కొట్టడానికి ట్రై చేస్తారు. ఎక్కడైతే హిందూ ఓట్ బ్యాంక్ ఎక్కడుందో, కానీ ఎక్కడెక్కడైతే క్రిస్టియన్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ ఎక్కడుందో అక్కడ బీజేపీ డిఫరెంట్ స్ట్రాటజీలో వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ, గోవా, మణిపూర్, అస్సాం, నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి కొన్ని క్రిస్టియన్ స్టేట్స్, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రాటజీ మారుస్తారు. వాళ్ళ స్ట్రాటజీ మార్చి వాళ్ళు క్రిస్టియన్స్ అప్పీస్ చేస్తారు, చర్చిలకు వెళ్తారు, క్రౌన్స్ పెడతారు, రైట్. ఇవన్నీ కూడా క్రిస్టియన్స్ దగ్గర చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎస్పెషల్లీ గోవాలో అందరూ క్రిస్టియన్సే. కేరళలో కూడా చాలామంది క్రిస్టియన్స్, మెజారిటీ కూడా బ్రాహ్మణ్ కన్వర్ట్స్ ఉన్నారు క్రిస్టియన్స్. హైయర్ కమ్యూనిటీ నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు కేరళ ప్లస్ గోవాలో. కాబట్టి వాళ్ళు అదే ఇప్పుడు మనం మతం అనుకుంటాం కానీ కులం దగ్గరకు వచ్చేసరి మతం పనిచేయదు. మతాన్ని బట్టి యునైట్ అవ్వాలని చెప్పేసి లోయర్ కమ్యూనిటీలో ఉన్న దళితులు అనుకుంటారే తప్ప ఈ దళితులే డివైడ్ అవుతారు. ఏమని, వాడు క్రిస్టియన్ రా, వాడు హిందూరా అని వీళ్ళు అవుతారు తప్ప. బట్ హయ్యర్ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత క్యాస్ట్ విల్ బి మోర్ ప్రెవలెంట్ దాన్ రిలీజియన్. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి క్రిస్టియన్గా కన్వర్ట్ అయినటువంటి బ్రాహ్మణ్స్ కానీ, ఈ కమ్మోలు కానీ, రెడ్లు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ సొసైటీలోనే ఉంటారు తప్ప దళిత కాలనీలో మెర్జర్ అనమాట క్రిస్టియన్స్ అయినప్పటికి కూడా. ఇప్పుడు సేమ్ ప్రాబ్లం కేరళ, గోవాలో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు వీళ్ళంతా. ఎందుకంటే హయ్యర్ కులంలోంచి కన్వర్ట్ అయినటువంటి క్రైస్తవులు వాళ్ళంతా బీజేపీకి ఓటేస్తారు. ఇప్పుడు ఇద్దరు నన్స్ని ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పి వచ్చి పడింది భారతీయ జనతా పార్టీకి కేరళలో. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బిషప్స్, కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెసిడెంట్ కార్డినల్ బాసిలియోస్ క్లీమిస్, ఈయన బీజేపీకి రెఫర్ చేస్తూ ఇప్పుడు దాకా మీరు మాకేం చెప్పారు, మా ఇద్దరు నన్స్ని అరెస్ట్ చేస్తే ఛత్తీస్గఢ్లో కనీసం బెయిల్ కూడా ఇప్పించలేకపోయారు మీరు. ఇఫ్ దెర్ ఇస్ నో జస్టిస్ డన్ దెన్ వాట్ ఫ్రెండ్షిప్ యూ టాక్ అబౌట్. మీరు మా కాలనీలకు వచ్చి, మా చర్చిలకు వచ్చి మీరు మన ఫ్రెండ్షిప్ మనం ఒకటే అని చెప్తారు. అదేలేండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వీళ్ళు టార్గెట్ ద అప్పర్ క్యాస్ట్ కన్వర్ట్స్ కూడా దగ్గర చేసుకుంటారు. ఓకే, అందుకే గోవాలో, కేరళలో ఎక్కువగా బీజేపీ కూడా కొద్దిగా బలంగా ఓట్లు పడుతున్నాయి. ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు బీజేపీకి దగ్గరలో ఉంటారు. ఈ లోయర్ క్యాస్ట్ వాళ్ళు కొద్దిగా క్రిస్టియన్స్ దగ్గరికి రానియరు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఏమంటే మీరు మా దగ్గరికి వచ్చి ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు చెప్పింది చేయాలి, వాట్ కైండ్ ఆఫ్ బ్రదర్హుడ్ ఈస్ దిస్ అని చెప్పి ఒక కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. ఈ ఇష్యూ మీద మీతో మేము ఉండాలా లేదో తేల్చుకుంటామని ఒక అల్టిమేటం ఇచ్చారు బీజేపీకి కేరళలో. అఫ్కోర్స్ కానీ కేరళలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు సిన్సియర్గా ట్రై చేస్తున్నారు ఆయన నర్సును విడిపించడానికి. చంద్రశేఖర్ అని ఎవరైతే బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నాడో అతను సిన్సియర్గా ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ చాలా పాలిటిక్స్ అండి, ఓట్లు పడవు వాళ్ళకి. క్రిస్టియన్ ఓట్లు కావాలంటే బీజేపీకి కేరళలో ఇప్పుడు ఆ నన్స్ని విడిపించాలి. అందుకని వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఛత్తీస్గఢ్లో ఉన్న ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఛత్తీస్గఢ్లో ఉన్న బీజేపీ వాళ్ళతో మాట్లాడుతున్నారు కేరళ వాళ్ళు. ఓకే, బట్ ఏదైనా వీళ్ళైతే వార్నింగ్ ఇచ్చారు. క్యాథలిక్ చర్చ్ అని ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక ధర్నా చేశారు. రాజ్భవన్ దాకా నన్స్ వాళ్ళందరూ కూడా పెద్ద ధర్నా చేశారు. ఇందాక ధర్నా చేసి అక్కడ కేరళ మొత్తం మీద 43 క్యాథలిక్ డయోసిస్లు ఉంటాయి కేరళ మొత్తం మీద. వాళ్ళందరూ కలిసి కేసీబీసీ అని ఒకటి ఫామ్ అయ్యారు. క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ అనేటువంటి ఒకటి ఫామ్ అయ్యారు. వాళ్ళు ఒక పేపర్ స్టేట్మెంట్ డైరెక్ట్గా బీజేపీని రిఫర్ చేస్తూ ఒక మాట అన్నారు, వీఆర్ క్లోజ్లీ వాచింగ్ ది సిచ్యువేషన్, డూ వాట్ యూ సే, బీ సిన్సియర్ ఇన్ యువర్ యాక్షన్స్, దిస్ ఈజ్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్, అవర్ కన్సర్న్ ఈజ్ జస్టిస్ ఫర్ ద 2 nuns అని చెప్పారు. ఎవరిని, బీజేపీని రెఫర్ చేస్తూ. మీరు ఏం చెప్పారు అది చేయాలి, మీరు మా దగ్గరికి వచ్చి ఓట్లకు వచ్చి ఏదో చెప్పారు, మీ క్రిస్టియన్స్ని ఇబ్బంది పెట్టమన్నారు. అది వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకోటి కూడా అన్నారు, వీఆర్ నాట్ గోయింగ్ టు క్లోజ్ ద గాస్పెల్ ఇన్ ద కంట్రీ, అవర్ టంగ్స్ హ్యావ్ స్ట్రెంగ్త్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ అండ్ దట్ విల్ కంటిన్యూ అని కూడా అన్నారు.
ఏదో మీరు ఇబ్బంది పెడితే గాస్పల్ ఆపుతాము అని అనుకోకండి. గాస్పల్ ఆపము. అది ఎందుకంటే అది మా డ్యూటీ గాస్పల్ చేయటం అనేది. దేశం మొత్తం మీద కూడా అంటే వాళ్ళ రిలీజన్ ప్రకారం స్వార్థ ప్రకటించడం అనేది మా డ్యూటీ. అది మీరు అరెస్ట్ చేసి ఇబ్బంది పెడితే ఆపుతామని అనుకోకండి. మేము ఆపమని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు క్యాథలిక్ బిషప్లు. ఓకే. పాలక్కడ్ బిషప్ పీటర్ కోచి పురక్కాల్ అటాక్ ది బీజేపీస్ క్రిస్టియన్ అప్పీజ్మెంట్. అదేనండి, క్రిస్టియన్ అప్పీజ్మెంట్ అంటే ఎక్కడ క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ బీజేపీ వాళ్ళు వాళ్ళకి అప్పీజింగ్ పాలిటిక్స్ చేస్తారు. గోవాలో, కేరళలో, మణిపూర్లో అదంతా చేస్తారు కదా. బీజేపీ అంటే భారతీయ క్రైస్ట్ పార్టీ అని చెప్పేసి కాదు, భారతీయ జీసస్ పార్టీ. బీజేపీ అంటే భారతీయ జీసస్ పార్టీ అని చెప్పేసి అక్కడ ప్రచారం చేసుకున్నారు నార్త్ ఈస్ట్లో. అక్కడ క్రిస్టియన్ పాపులేషన్ ఓట్ల కోసం. ఓకే. అంటే అది స్ట్రాటజీ మార్చారన్నమాట. దెర్ ఆర్ సర్టన్. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగోండి మీ రామాయణంలోనే మహాభారతంలోనే ధృతరాష్ట్ర అని ఒక రాజు ఉంటాడు. ఆయన రాజుగా మేము యాక్సెప్ట్ చేస్తాము. చేసిన తర్వాత కానీ బ్లైండ్ కట్టి కళ్ళకి కంతలు కట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు మీరు అలానే ఉన్నారు. మీరు మా దగ్గరికి వచ్చారు ఓట్ల కోసం, అది ఇది అన్నారు, ఓట్లు వేయమన్నారు. క్రిస్టియన్స్ అందరూ ఓట్లు వేశారు కేరళలో, గోవాలో, మొత్తం చోట. ఇప్పుడు ఇద్దరు నన్స్ని మీరు విడిపించలేకపోయారు, కళ్ళ కంతలు కట్టుకొని ఉన్నారు, ధృతరాష్ట్రుల్లాగా అనేటువంటి ఒక కామెంట్ చేశారు ఈ బిషప్లందరూ కలిసి. అక్కడ క్యాథలిక్ చర్చ్ సీమ్స్ టు బీ హార్డనింగ్ ఇట్ స్టాండ్ అగేన్స్ట్ భారతీయ జనతా పార్టీ ఇన్ కేరళ ఏదేదో రాశారు. ఓకే. సరే, గతంలో స్టాన్ స్వామి అని జెస్యూట్ ప్రీస్ట్, తమిళనాడులో జెస్యూట్ ప్రీస్ట్ అనేటువంటి ఒక చర్చికి సంబంధించిన అతని పేరు స్టాన్ స్వామి అనే ఒక ప్రీస్ట్ని, అదే ఏమంటారు బిషప్ని మావోయిస్టులతో లింక్ ఉందని చెప్పి తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఆయన జైల్లోనే చనిపోయాడు. మరి జైల్లో ఎట్లా చనిపోయాడు తెలియదు. జైల్లోనే మరి కొంతమంది ఆయన చంపేశారంటారు, కొంతమంది ఆయనే చనిపోయాడు అంటారు. బట్ ఏదైనా ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అక్కడే చంపేసినారు అని ఒక అలిగేషన్ ఉంది తమిళనాడులో. ఇప్పుడు వాళ్ళు రిఫర్ చేశారు ఇది. గతంలో కూడా ఇట్లాగా మీరు స్టాన్ స్వామిని తీసుకెళ్ళి జైల్లో వేశారు, ఆయన జైల్లోనే చనిపోయాడు ఆయన. ఇప్పుడు వీళ్ళిద్దరు నన్స్ని తీసుకెళ్లారు, వీళ్ళని విడిపించరా మీరు అని వాళ్ళు ఆ లోకల్ స్టేట్ యూనిట్ని ప్రెజర్ పెడుతున్నారు. అఫ్కోర్స్ రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ ప్రెసిడెంట్ ఇన్ కేరళ, అతను మాత్రం సిన్సియర్ ఎఫర్ట్స్ చేశాడు, సిన్సియర్గానే స్టేట్మెంట్ ఇచ్చాడు, సిన్సియర్గానే ట్రై చేశాడు. ఛత్తీస్గఢ్ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ వాళ్ళు కూడా ఈ నన్స్ని విడుదల చేయమని చెప్తున్నారు కేరళలో. బట్ ఆబ్వియస్లీ ఛత్తీస్గఢ్లో వాళ్ళు చేస్తారా లేదో తెలియదు. ఓకే, ఇది న్యూస్ ఇది. సరే, ఏది బిషప్లు బీజేపీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారని చెప్పడానికి ఇది నా ప్రయత్నం. ఇదంతా కూడా కేరళలో, ఎందుకంటే కేరళలో వాళ్ళు ప్రతి చర్చికి వెళ్తారు, ఏమంటే కిరీటాలు పెడతారు విగ్రహాలకి, మేరీమాత విగ్రహాలు అటు కిరీటాలు పెడతారు బీజేపీ వాళ్ళే. అదే అంత క్రిస్టియన్ పాపులేషన్ కదా. గోవాలో కూడా పెడతారు, క్రిస్మస్ ఫంక్షన్ చేస్తారు, బర్త్డే ఫంక్షన్ చేస్తారు, చర్చిలకు వస్తారు, అంతా చేస్తారు. ఇప్పుడు నన్ను విడిపించమంటే యాంటీ కన్వర్షన్, హ్యూమన్ ట్రాఫికింగ్, అది ఇది అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది బీజేపీ వాళ్ళకి కేరళలో. ఇది న్యూస్. థ్యాంక్ యూ, నమస్కారం.